హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎలా సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, ఎలా క్రాక్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను లాస్ట్ టైం. దానికి నాకు హండ్రెడ్స్ ఆఫ్ కమెంట్స్ వచ్చాయన్నమాట. మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. సో వాటిలో నేను ఇప్పుడైతే అన్ని ఆన్సర్స్ ఇచ్చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాజెక్ట్ ల్యాప్టాప్స్లో ఎలా చేయాలి. ఓకే, సో నేను ఇప్పుడైతే మీకు చూపించగలను అసలు ఎలా ప్రాజెక్ట్ చేసుకోవాలి, ఆర్ ఏమేం లాంగ్వేజెస్ తీసుకుంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి అవన్నీ చేయొచ్చు. కానీ ఇట్ టేక్స్ టైం కదా. నేను ఒక్కొక్కటి వన్ వీక్కి 10 డేస్కి అలా పోస్ట్ చేస్తాను కాబట్టి, అండ్ దట్ నేను రెగ్యులర్గా ఇవే పోస్ట్ చేయను కదా. సో మీకు డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు పైథాన్ రిలేటెడ్, జావా రిలేటెడ్ కోర్సెస్ కానీ, లైక్ బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, అసలు సెటప్ ఎలా చేసుకోవాలి, ఏం అప్లికేషన్స్ కావాలి, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉండే మంచి ప్లేలిస్ట్, నేను నేర్చుకున్న జావా అయితే నేను ఎక్కడెక్కడి నుంచి నేర్చుకున్నానో అవంతా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను అనమాట. సో మీరు అది 1 by 1 చెక్అవుట్ చేయండి. లైక్ మీకు క్లియర్గా అసలు ప్రాజెక్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఏమేమి టూల్స్ ఉండాలి, ఏమేమి వెబ్సైట్స్ యూస్ చేసుకోవచ్చు, అన్ని ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది అనమాట. సో ఐ హోప్ ఐ ఆన్సర్ దాట్ క్వశ్చన్. నెక్స్ట్ అయితే మాక్ ఇంటర్వ్యూ లింక్స్. ఇదైతే చాలామంది అడిగారు. లైక్ ఆల్మోస్ట్ నాకు ఒక 100 కమెంట్స్ వచ్చాయనుకుంటా మాక్ ఇంటర్వ్యూ లింక్స్ కోసము. సో నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడైతే ఇంటర్వ్యూ బిట్ నుంచి నేను మాక్ ఇంటర్వ్యూ ఇచ్చానమాట. ఒక 2 to 3 ఇచ్చాను. అండ్ న్యూటన్ స్కూల్ అని ఒకటి ఉంటుంది, దానిలో నుంచి కూడా నేను ఒక మాక్ ఇంటర్వ్యూ ఇచ్చానమాట. ఇట్ వాస్ ఎ డిజాస్టర్. నేనైతే లిటరల్గా ఇచ్చానమాట. నాకు ఏం రాలేదు అసలు. ఇట్ వాస్ మై ఫస్ట్ మాక్ ఇంటర్వ్యూ. సో నాకు అసలు ఎలా అటెండ్ అవ్వాలి ఏం తెలియదు అనమాట. లైక్ ఇట్ వాస్ హారిబుల్. సో అండ్ ఇట్ హ్యాపెన్స్ అనమాట. మన ఫస్ట్ ఇంటర్వ్యూసే చాలా సూపర్గా క్రాక్ చేయాలని ఏం రూల్ లేదు. ఇట్స్ ఓకే. సో అందుకే కదా మనకు మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. డైరెక్ట్ ఇంటర్వ్యూస్లో ఇలాంటి స్టన్స్ చేయకుండా ఉండాలని మనం మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే బెటర్ అనమాట. సో నేనైతే అదొక్కటి యూస్ చేశాను. కానీ ఇప్పుడు నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వచ్చాయన్నమాట. సో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఆల్మోస్ట్ ఒక 5 to 6 లింక్స్ ఇచ్చుంటాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అందులోకి వెళ్ళి మీరు సైన్ ఇన్ అవ్వండి. మీకు అక్కడ మాక్ ఇంటర్వ్యూ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. దాంట్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. మన టైమింగ్స్ ఎలా ఉంటుంది, లాంగ్వేజ్ ఏంటి, అలా మొత్తం మనం చేసుకున్న తర్వాత మనకి మాక్ ఇంటర్వ్యూ లైక్ స్కెడ్యూల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీరైతే ఒకసారి అన్ని చెక్అవుట్ చేయండి ఆ వెబ్సైట్స్లో. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అయింది అని అనుకుంటే, లైక్ రావట్లేదు ఎలా చేసుకోవాలి అనుకుంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను. అదైతే మన మాక్ ఇంటర్వ్యూ లింక్స్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ గ్యాప్ ఉంటే ఫ్రెషర్గా ట్రై చేయొచ్చా? ఎస్, డెఫినెట్లీ యూ క్యాన్ ట్రై. సో యూజువల్గా ఎలా ఉంటుంది అంటే, మన ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, నార్మల్ కంపెనీస్ కావచ్చు, ఇప్పుడు సపోజ్ ఒక పోస్టింగ్ ఇచ్చారనుకోండి, ఇందులో మనకి వాళ్ళు ఎలిజిబిలిటీ ఇయర్స్ ఇస్తారనమాట. లైక్ 2020 నుంచి పాస్డ్ అవుట్ అయిన ఎవరైనా టిల్ 2024 వరకు ఎలిజిబుల్ అని, అలా లైక్ 3 to 4 years. యూజువల్గా నేను చూసిన దాంట్లో అయితే 4 years వరకు ఈజీగా ఉంటుంది అనమాట. అంతకంటే ఎక్కువ అంటే మేబీ కొంచెం కష్టం అవ్వచ్చు. లైక్ 6 years 7 years గ్యాప్ ఉంది అంటే చాలా కష్టమే చెప్పాలి అంటే. మనం నాన్ ఐటీ ఫీల్డ్లో ఉంటే దట్స్ ఫైన్, మనం ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. కానీ కంప్లీట్గా గ్యాప్ ఉంది అంటే మాత్రం అంత ఈజీ కాదు. మనం ఏదైనా కోచింగ్ సెంటర్స్లో అలా వాళ్ళ నుంచి గో త్రూ అవ్వడం బెటర్ అనమాట. డైరెక్ట్గా మనం ట్రై చేస్తే అంత ఈజీ కాదు. కానీ ఒకవేళ 3 years గ్యాప్, 2 years గ్యాప్ అలా ఉంది అంటే డెఫినెట్లీ యూ క్యాన్ గెట్ ఇన్ టు ఎనీ కంపెనీ అనమాట. మోస్ట్లీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. వెరీ ఫ్యూ కంపెనీస్లో పర్టికులర్ ఇయర్ మాత్రమే మాకు కావాలి, 2023 నుంచి పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రమే మాకు కావాలి అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో అలాంటివి తప్పిస్తే మీకు అన్ని ఎలిజిబిలిటీ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో నాకు ఒకరు ఏం క్వశ్చన్ చేశారంటే, నాకు చాలా స్కిల్స్ ఉంది, నాకు కోడింగ్ కూడా చాలా బాగా వచ్చు, కానీ నేను రెజ్యూమ్ అప్డేట్ చేసిన. సో మనం అప్లై బటన్లో వెళ్ళి మనం రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాం కదా, లెట్స్ ఏ నౌకరీ ఆర్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క రెజ్యూమ్ వెళ్ళి చూడరు అనమాట. సో ఒక ఏఐ నుంచి మనకి కీవర్డ్స్ వాళ్ళు వెతుక్కుంటారనమాట. ఒక రెజ్యూమ్లో ఉంది అనుకుంటే పికప్ చేసుకుంటారు. సో అప్పట్లాగా ఎందుకంటే ఒక్క జాబ్ వేకెన్సీకి మేబీ 10,000 మెంబర్స్ అప్లై చేశారనుకోండి, వాళ్ళకి మేబీ విత్ ఇన్ ఎ వీక్ కావాలి. సో ఈ వీక్లో వాళ్ళు 10,000 రెజ్యూమ్స్ చూడలేరు కదా, ఎవరిది బెస్ట్ ఎవరిది కాదు అని. సో వాళ్ళు యూజువల్గా ఏఐ టూల్స్ యూజ్ చేసి వాళ్ళకి కావాల్సిన మేబీ ఒక 10 words or 20 words అందులో పెట్టి ఏ రెజ్యూమ్స్లో అయితే ఆ వర్డ్స్ ఉన్నాయో వాటిని పిక్ చేసుకుంటారు. సో ఇలా ఉంటుంది అనమాట యూజువల్గా. సో మనం రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మనకు ఉన్న స్కిల్స్తో పాటు ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఏమి ఇచ్చారు, దానిలో మనకు ఎన్ని వచ్చు, ఆ వర్డ్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ సే
వాళ్ళకి గిట్ కమాండ్స్ గిట్ వచ్చి ఉండాలి అని ఉందనుకోండి. సో మీకు ఆల్రెడీ గిట్ తెలిసి ఉంటే మీరు అందులో నాకు అది అంత చిన్నది కదా, కమాండ్స్ ఏముంది అలా మెన్షన్ చేయడం అవసరమా, అలా కాకుండా నాకు గిట్ కమాండ్స్ కూడా ఐడియా ఉంది, గిట్ మీద నాకు ఒక ఐడియా ఉంది అని అందులో మెన్షన్ చేయండి అనమాట మీ రెజ్యూమ్లో. సో దట్ వాళ్ళు పిక్ చేసుకునేటప్పుడు ఆ కీవర్డ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట, మన రెజ్యూమ్ పిక్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అండ్ ఆల్సో నేను మీకు డిస్క్రిప్షన్లో కొన్ని వెబ్సైట్స్ ఇస్తాను, లైక్ రెజ్యూమ్ జనరేటర్స్ అనమాట. మీరు మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో అంటే టెంప్లెట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టెంప్లెట్స్, అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, మీకు ఏమొచ్చు, మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారు, అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఇస్తుంది అనమాట. సో దాన్ని మీరు డైరెక్ట్గా అన్నిట్లలో అప్లోడ్ చేయకండి. మీరు డిస్క్రిప్షన్ చూసుకొని ఆ డిస్క్రిప్షన్లో మన కీవర్డ్స్ ఉన్నాయా లేదా అని డెఫినెట్గా మ్యాచ్, అట్లీస్ట్ ఒక 60% అన్న మ్యాచ్ అవ్వాలి. అవుతేనే మనకి ఏఐ పిక్ చేసుకుంటుంది అనమాట. సో ఐ హోప్ ఇది మీకైతే హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నాన్ ఐటీ ఫీల్డ్ నుంచి ఐటీ ఫీల్డ్కి ఎలా వెళ్ళొచ్చు, లైక్ పాత్ ఏంటి అనే అనమాట, అసలు ట్రై చేయొచ్చా అని. సో నాకు తెలిసినంత ప్రకారం 5 years బిలో ఉంటే, లైక్ మన ఎక్స్పీరియన్స్ ఒక 5 years బిలో ఉంటే మనం ఈజీగా స్విచ్ అవ్వడానికి ఉంటుంది. 5 years దాటిన తర్వాత వాళ్ళకి 5 years నుంచి నాన్ ఐటీ ఫీల్డ్లోనే చేస్తున్నారు, ఇప్పుడు మనం చేంజ్ అవ్వాలి అంటే కొంచెం కష్టం అనే చెప్పచ్చు. బట్ ఇంపాసిబుల్ అయితే కాదు, బట్ లిటిల్ బిట్ ట్రిక్కీ అనమాట. ఎందుకంటే మనం ఆ 5 yearsని ఫిల్ చేయాలంటే కష్టం. అదే మీరు ఒక 3 years నుంచి చేస్తున్నారు, దిస్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు స్విచ్. ఓకే, పర్ఫెక్ట్ టైమింగ్ 1-2 years ఇస్ ఫైన్ అనమాట. ఎక్కడైనా కూడా మీరు ఈ గ్యాప్లో మంచి కోర్సెస్ నేర్చుకోండి. ఒక ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్, ఒక క్లౌడ్ నేర్చుకొని, లైక్ మేబీ వెబ్ డెవలప్మెంట్ కానీ ఏదైనా ఒకటి మనం అలా డెవలప్మెంట్ కోర్సెస్ తీసుకుంటే మనం చాలా ఈజీగా స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ మనం శాలరీ ఎక్కువ ఉండాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక 1 or 2 years మీరు కొంచెం నార్మల్ శాలరీ అయినా కూడా అడ్జస్ట్ అయ్యి, శాలరీ మీద కాకుండా లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు నాన్ ఐటీ కదా, సో ఐటీలోకి మీరు ఎంటర్ అవ్వాలి, అసలు మీకు ఆ కాన్సెప్ట్స్ అన్నీ అర్థం అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ఇదైతే నేను ఇచ్చే టిప్. అండ్ నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారనమాట నా ఫ్రెండ్స్ సర్కిల్స్లో నాన్ ఐటీ నుంచి ఐటీకి స్విచ్ అయిన వాళ్ళు. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. లైక్ ఎలా, నేను దీనికోసం అయితే ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అంత చిన్న టాపిక్ కాదనమాట. ఎలా చాలా డిఫరెంట్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ అనమాట టు గెట్ ఇన్ టు ఐటీ ఫీల్డ్ ఫ్రమ్ నాన్ ఐటీ. సో అదైతే నేను మీకు నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో చేస్తాను. సో యాప్టిట్యూడ్ అండ్ ఎలా రీజనింగ్ ఎలా నేర్చుకోవాలి ఫ్రెషర్స్కి, ఐ నో మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో ఒక్క రోజులో అయితే వచ్చేది కాదు. మీకు ఆల్రెడీ మ్యాథ్స్, కొంచెం ట్రిక్స్ ఇలాంటివి బాగా వచ్చు అనుకుంటే మీకు చాలా సింపుల్. కానీ మాకు మ్యాథ్స్ అంటే అంత ఈజీ కాదు, లైక్ ఇలాంటి లాజికల్ క్వశ్చన్స్ నాకు అంత ఈజీ కాదు అన్నప్పుడు జస్ట్ ప్రాక్టీస్ అంతే, ఇంకేం లేదు. మనం ఎగ్జామ్ ఉంది అంటే ముందు రోజు రాత్రి కూర్చొని చదవకుండా ఇది అలా వర్కౌట్ అవ్వదు. జాబ్ ఇంటర్వ్యూస్ జస్ట్ పాస్ మార్క్స్ వస్తే సరిపోతుంది, ఏదో ఒక రాస్తే మార్క్స్ ఇస్తాడేమో అలా ఏం ఉండదు. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మాత్రం మరీ అంత టఫ్ అయితే కాదు. అట్లీస్ట్ మన ఫ్రెషర్స్కి అడిగే యాప్టిట్యూడ్ లెవెల్ అయితే మన గవర్నమెంట్ జాబ్స్లో అడిగే అంత టఫ్ అయితే ఏముండదు. ఓకే, సో చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. సో మీరైతే అట్లీస్ట్ ఒక 2-3 months ముందు నుంచి ఆర్ ముందు సెమిస్టర్ నుంచే ప్రాక్టీస్ చేయండి. మీరు ఆల్రెడీ నేను ఈ టిప్ చెప్పాను, జస్ట్ డైలీ ఒక 1 hour or half an hour వెన్ ఎవర్ యూ ఆర్ ఫ్రీ, జస్ట్ ఒక 5 questions 10 questions అలా చేసుకుంటూ ఉంటే మాత్రం మీకు అసలు డెడ్ ఈజీ అయిపోతుంది. అది ఒక పెద్ద మ్యాటరే కాదు, అసలు అది పెద్ద ప్రాబ్లమే కాదు అని అనిపిస్తుంది అనమాట. ఈజీగా క్రాక్ అయిపోయి మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు. సో మీరు యాప్టిట్యూడ్ గురించే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, బట్ దానికోసం అయితే ప్రాక్టీస్ ఈజ్ మస్ట్. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్లో ఒక 3-4 లింక్స్ నేను యూజ్ చేసుకున్నవి నా యాప్టిట్యూడ్ కోసము. నేనైతే గీక్స్ ఫర్ గీక్స్, ఇంటర్వ్యూ బిట్, ప్రెప్ ఇన్స్టా, ఇట్లా ఒక 3 to 4 వెబ్సైట్స్ యూజ్ చేశాను అనమాట. అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. అండ్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ కోచింగ్ అని చాలామంది అడుగుతున్నారు అనమాట, లైక్ కోచింగ్ తీసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్స్ చెప్పండి అని.
ఇది ఒక్కటి నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆన్సర్ చేయలేను, నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను అనమాట దీని మీద. ఎందుకు అంటే నాకు ప్లేస్మెంట్స్లోనే జాబ్ వచ్చింది, నేను స్పెషల్గా వెళ్ళి ఒక దగ్గర కోచింగ్ అయితే ఏం తీసుకోలేదన్నమాట. సో నేను దానికోసం కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను, మన హైదరాబాద్లో ఏమున్నాయి, అండ్ ఆల్సో ఆన్లైన్లో ఎక్కడానికి ట్రై చేస్తున్నాను అంటారు. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కోర్సెస్ అనమాట. మరి థౌజండ్స్ అండ్ ల్యాక్స్ తీసుకొని వి డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్, ఓకే, బికాస్ మనం స్టూడెంట్స్ కాబట్టి అండ్ లైక్ మన దగ్గర అంత మనీ ఉండదు కాబట్టి నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కోచింగ్స్ ఎలా ఉంటాయి, బాగుంటాయా అని నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను. గివ్ మీ సమ్ టైమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కోడింగ్ చేస్తుంటే నాకు లాజికల్గా థింకింగ్ చేయడం రావట్లేదు. లైక్ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు వాళ్ళు, లేదా ఏదైనా అరేస్ మీద క్వశ్చన్ అడిగారు, నాకు అది లాజిక్ థింక్ చేయడం రావట్లేదు, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అని నాకు అడిగారనమాట. ఒక ఫ్యూ పీపుల్ అడిగారు. సో దీనికైతే నేను ఇచ్చే సజెషన్ ఒకటే. సో నాకు కూడా అలాగే ఉండేది. అంటే కొన్నిసార్లు కొందరిని చూస్తే అరే వాళ్ళకి ఆ ఐడియా ఎలా వచ్చింది అసలు నాకు అర్థం కావట్లేదు అని అనిపించేది అనమాట. సింపుల్ ఒక ఐడియా ఉంటుంది, మేబీ దాన్ని ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అవుట్ చేయడము, డూప్లికేట్స్ తీసేయడం, వాట్ ఎవర్ సమ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, సమ్ బేసిక్ స్టాండర్డ్ క్వశ్చన్స్. వాటికి కూడా నాకు అర్థం కాదు అసలు ఎలా వస్తుంది థాట్ అని అనిపించేది. సో ద సొల్యూషన్, దానికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటి అంటే ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్, దాట్స్ ఇట్. సో చెప్తా వినండి ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ టైం నేను ఒక అరే క్వశ్చన్ తీసుకున్నప్పుడు నాకు అసలు ఎలా స్టార్ట్ చేయాలో అర్థమయ్యేది కాదు. సో నేనేం చేసేదాన్ని, సొల్యూషన్ చూసేదాన్ని. అలా ఒక 2-3 చూసిన తర్వాత నాకు అట్లీస్ట్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఒక అరేని ఎలా చూడొచ్చు అంటే దాన్ని కంటిన్యూస్ మెమొరీ ఉంటుంది, దాంట్లో 0, 1, 2, 3 అని మనకు అడ్రస్, మనం ఒక టెంపరీ అడ్రస్ ఇచ్చుకుంటాము, ఓకే ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అరేస్లో, స్లైడింగ్ విండో అని చెప్పేసి ఇంకా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అవన్నీ ఒక్కటి తర్వాత ఒకటి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకే ఆటోమేటిక్గా ఒక 10 క్వశ్చన్స్ చేసిన తర్వాత ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా లాజిక్ బిల్డ్ చేయాలో అర్థమవుతుంది. సో ద జస్ట్ కీ సొల్యూషన్ ఈజ్ ప్రాక్టీస్. ఐ నో ప్రతి దానికి నేను ప్రాక్టీస్ అనే చెప్తున్నాను, బట్ దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. దీనికి ఏమి స్మార్ట్ సొల్యూషన్, షార్ట్ కట్స్ ఉండవు అనమాట. కోడింగ్కి దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. కాకపోతే మీకు మంచి లైక్ యునో ఎలా అర్థం చేసుకోవచ్చు ఒక క్వశ్చన్ని, అండ్ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏంటి ఇవి మీరు చదువుకోవచ్చు. ఇవి చదువుకొని మీరు ఇందులో అప్లై చేసుకోవాలి. అంతేగాని చూడగానే ఇది క్వశ్చన్కి ఇది చేసేయచ్చు, ఈ క్వశ్చన్కి ఇది చేసేయచ్చు అని అయితే ఉండదన్నమాట. మీరు ఎన్నిసార్లు అయినా యూట్యూబ్ వీడియోస్ చూడండి, ఎన్ని కోర్సెస్ అయినా తీసుకోండి, ఎన్ని అయినా చూడండి, మీరు ల్యాప్టాప్ తీసుకొని కోడ్ చేస్తే తప్ప మీకు ఆ ఐడియాస్ రావు. దట్ ఈస్ ఫస్ట్ ష్యూర్. మీరు ఎన్ని చేసినా కూడా ప్రాక్టీస్ చేయండి అయితే మీకు వెంటనే ఈ క్వశ్చన్ చూడంగానే అరే ఇది ఇలా చేయొచ్చేమో అని ఒక థాట్ రావాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు ప్రాక్టీస్. సో దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. సో నేను మీకు కొన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఐ థింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తాను అంటున్నాను, బట్ ఐ మేక్ ష్యూర్ ఐ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, ఓకే. సో డెఫినెట్గా చెక్ చేయండి. అందులో నేను ఏమైనా లాజికల్గా ఎలా థింక్ చేయొచ్చు అని కొన్ని క్వశ్చన్స్, కొన్ని వీడియోస్ నేనైతే అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్సో నేను కూడా ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటి వరకు అయితే మీరు ఇది చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత క్వశ్చన్ అయితే, డిగ్రీ ఉంటే మనం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అంటే డెఫినెట్గా యూ కెన్ గో. సో యూజువల్గా 90+, సో నేనైతే 90% కాలేజెస్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో బీటెక్తో పాటు డిగ్రీ అయితే నేను చూశాను. కాకపోతే మీరు కొన్ని కోర్సెస్ నేర్చుకోవాలి, లైక్ అట్లీస్ట్ ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఒక క్లౌడ్ వచ్చి ఉండాలి, ఓకే, అండ్ మనకు ఒక DBMS, నెట్వర్క్స్, ఆపరేషన్స్, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ అయితే డెఫినెట్గా వస్తేనే మనం యూనో ఆఫ్ కోర్స్ క్రాక్ చేయొచ్చు. డిగ్రీ ఉన్నంత మాత్రాన బీటెక్ అయినా డిగ్రీ అయినా ఏదైనా కూడా సో స్కిల్ లేకపోతే ఎవరు ఎలిజిబుల్ కారు. బట్ మీరైతే డెఫినెట్గా ఎలిజిబుల్. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి అప్లై చేసుకునే ముందు. సో వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ లాస్ట్ అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. సో యా ఐ నో ఇది ఒక పెద్ద కాన్సెప్ట్, నేనైతే ఈ వీడియోలో కవర్ చేయలేను. ఐ థింక్ ఆల్రెడీ వీడియో చాలా లాంగ్ అయిపోయింది. సో నేనైతే ఇందులో చాలా సింపుల్ టిప్స్ చెప్తాను, తర్వాత వీడియోస్లో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ బెటర్ అయినాయి మాత్రం ఒకటే ఒక వే, బై రీడింగ్ బుక్స్. అండ్ ఆల్సో మనం మన ఫ్రెండ్స్తోని ఆర్ మన కొలీగ్స్తోని మాట్లాడడం వల్ల మనకి బెటర్ అవుతుంది. కొలీగ్స్ అని కాదు, ఎవరితో అయినా బేసిక్గా మాట్లాడితే చదివితేనే. నాకైతే రాయడం అంటే ఐ డోంట్ నో, లైక్ మనం ఇప్పుడైతే ఎస్ఎస్ రాయడము అంత ఇంగ్లీష్లో ఏం రాయట్లేదు మనం బేసిక్గా, నేనైతే రాయట్లేదు. సో నాకైతే చదవడం, మాట్లాడడం ఈ రెండే. సో మాట్లాడడం అనేది అంత ఈజీగా పాసిబుల్ కాదు ఫర్ స్టూడెంట్స్, ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరూ తెలుగు ఆర్ మన లాంగ్వేజ్ అయ్యి ఉంటారు,
ఓకే. సో అంత పెద్దగా మనకు మాట్లాడే స్కోప్ ఉండదు కాబట్టి, మనకి మెయిన్‌గా దొరికే స్కోప్ అయితే రీడింగ్ అనమాట. సో నేనైతే ఒక బిగినర్ ఫ్రెండ్లీ 4 బుక్స్ మీకోసం తీసుకొచ్చాను. దీస్ ఆర్ సూపర్ హెల్ప్‌ఫుల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ బిగినర్స్. ఎవరైతే మనకు బుక్ రీడింగ్‌లో బిగినర్స్ ఉన్నారు అండ్ ఆల్సో ఒక మంచి డిసిప్లిన్ రావాలి, మంచిగా నేర్చుకోవాలి, చదువుకునేటప్పుడు మనకి డైవర్ట్ అవుతుంది మైండ్, ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేయొచ్చు టు గెట్ దట్ కాన్సన్ట్రేషన్ అండ్ లైక్ ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ ఒక్కొక్క బుక్ నుంచి వస్తుంది అనమాట. సో నేనైతే ఈరోజు ఒక 4 బుక్స్ లైక్ ఒక 4 బుక్స్ చూపిస్తాను. దీని గురించి స్పెషల్గా తర్వాత వీడియోస్ చేస్తాను నేను, బట్ ఇప్పుడైతే రఫ్గా మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. అండ్ ఆల్సో డోంట్ బై దిస్ బుక్స్ గైస్. ఐ మీన్ ఇఫ్ యూఆర్ అ స్టూడెంట్ అండ్ యూ డోంట్ హ్యావ్ మనీ, డోంట్ బై ఇట్. మీరు యూజువల్గా ఒక బుక్ నేమ్ సపోజ్ ఈట్ దట్ ఫ్రాగ్ ఉంది, ఇది కొట్టేసి .pdf అని కొట్టేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో మంచి ప్రశాంతంగా మీరు ఫోన్లో ఆర్ ల్యాప్టాప్స్లో డౌన్లోడ్ చేసుకొని గో ఫర్ ఇట్. డోంట్ వేస్ట్ మనీ ఆన్ దోస్. మీకు ఎప్పుడైతే శాలరీ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు మంచి హార్డ్ కాపీస్ కొనుక్కోవచ్చు అనమాట. సో నేనైతే అలానే చేసేదాన్ని. ప్రజెంట్ అయితే ఫస్ట్ ఈట్ దట్ ఫ్రాగ్. సో యూజువల్గా మనకి ప్రోకాస్టినేషన్ ఉంటుంది, రేపు చేద్దాంలే, రాత్రి చేద్దాంలే, ఇంకా ఎగ్జామ్ 1 వీక్ ఉంది కదా, రేపు స్టార్ట్ చేసినా మనకి సెట్ అయిపోతుంది, ఎల్లుండి చేసినా మనకి అయిపోతుంది, రోజుకొక చాప్టర్, ఇట్లా ప్రోకాస్టినేట్ చేస్తూనే ఉంటాం. ఐ నో అండ్ ఐ ఆల్సో డూ ద సేమ్. సో దానికోసం ఈ బుక్ అనమాట చాలా బాగుంటుంది. చాలా చిన్న బుక్ కూడా, మీకు అంత బోరింగ్గా అనిపించదు. డైలీ ఒక 1 or 2 పేజెస్ చదివేయండి, మనకి ఆ డేకి సరిపడే ఒక మోటివేషన్ వస్తుంది అండ్ మనకి మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతాయి. చాలా సింపుల్ ఇంగ్లీష్ ఉందన్నమాట ఇందులో, పెద్ద కాంప్లికేటెడ్ వర్డ్స్ కూడా ఏం లేవు. డూ ఇట్ టుడే అని ఒక బుక్ ఉందన్నమాట, ఇది కూడా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ రీవర్క్, ఇది చాలా అమేజింగ్, అసలు అమేజింగ్ బుక్. నాకైతే నేను ఇంకా మొత్తం అయిపోలేదు, కొంచెం చదివాను. ఓ మై గాడ్, క్రేజీ బుక్ అసలు. మీరైతే ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా మనం ఒక పని చేస్తే ఆర్ ఒక థింగ్ చేస్తే ఎలా దాన్ని 100% చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే మళ్ళీ రీవర్క్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్, మనకి నేమ్లోనే రీవర్క్ ఉంది కదా, అలా చాలా బాగుంటుంది అనమాట బుక్ అయితే. ఇప్పుడు ఇవన్నీ కాకపోయినా ఒక్క బుక్ మీరు ఏది సజెస్ట్ చేస్తారంటే అటామిక్ హ్యాబిట్స్. అదేంటంటే ఒక చిన్న హ్యాబిట్ వల్ల మనకు ఎంత ఇంపాక్ట్ ఉండొచ్చు. ఒక చిన్న హ్యాబిట్, మేబీ ఈటింగ్ అ ఫ్రూట్ పర్ డే, అంతే. అదో పెద్ద తేడా ఉంటుందా అంటే ఒక్క రోజులో మనకి ఏం అర్థం కాదు అసలు. కానీ ఓవర్ ద డేస్ మన క్రేవింగ్స్ అనేవి చాలా తగ్గుతాయి జంక్ ఫుడ్కి, మనం ఫ్రూట్స్ తింటే అనమాట. సో ఇట్లా చిన్న చిన్న హ్యాబిట్స్, వెరీ మైన్యూట్ హ్యాబిట్స్ వల్ల మన లైఫ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ డేస్ చూసుకుంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో ఇట్లా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్తోని ఆ బుక్ ఉంటుంది అనమాట, అటామిక్ హ్యాబిట్స్ అని. ఇవన్నీ నేను యాజ్ యూజువల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్. మీరైతే డోంట్ బై ఇట్, ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్. సో జస్ట్ డౌన్లోడ్ ద పీడిఎఫ్ అండ్ రీడ్ ఇట్. మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటే మాత్రమే కొనుక్కోండి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ థింక్ చాలా లాంగ్ అయిపోయింది, నేను చాలా షార్ట్గా పెడదాం అనుకున్నాను, బట్ ఎంత మాట్లాడినా ఇంకా ఈ టాపిక్స్ నేను ఇంకా చెప్పాలంటే ఒక్కొక్క దాని గురించి నేను అంత ఇన్డెప్త్గా కూడా ఏం మాట్లాడలేదు. బట్ ఇంత లాంగ్ అయిపోయింది వీడియో. ఐ హోప్ యూ గాట్ సంథింగ్ ఫ్రమ్ దిస్ అండ్ మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ప్రతి డౌట్, ఎంత సింపుల్ సిల్లీ డౌట్ అయినా కూడా ఇట్స్ ఓకే గైస్, జస్ట్ కామెంట్ ఇట్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తాను. సో అప్పటి వరకు బాయ్.